నమస్కారం సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. బారువా బీచ్ ఫెస్టివల్స్ లో మొదటి రోజు వాటర్ స్పోర్ట్స్ లో బాపట్ల, గుంటూరు, ఏలూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, తిరుపతి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి కయాకింగ్ లో తలపడుతున్నారు. 200 మీటర్లలో సి కయాకింగ్ లో సబ్ జూనియర్ బాలురు, సి కయాకింగ్ 200 మీటర్లలో సీనియర్ బాలురు క్రీడలను శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రారంభంలో ట్రైనింగ్ కలెక్టర్ దొనక పృథ్వీ రాజ్కుమార్, టెక్కలి, పలాస ఆర్డీఓలు కృష్ణమూర్తి, వెంకటేష్, వాటర్ స్పోర్ట్స్ నిర్వాహకులు బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా దేశానికి, రాష్ట్రానికి నిష్పక్షపాతంగా సేవలందిస్తున్న విలేకరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన పత్రికా స్వేచ్ఛ ఎంతో కీలకమని ప్రజల గొంతును వినిపించే విలేకరులకు ఆయన వందనం చేశారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులది అత్యంత ముఖ్యమైన పాత్ర అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించే, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే శక్తి మీడియాకే ఉందని అన్నారు. నియంతృత్వ పోకడలను ఎదిరించడంలో పాత్రికేయులు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో విలేకరులపై జరిగిన దమనకాండ ప్రజాస్వామ్యానికే కలంకం అని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రశ్నించిన విలేకరులపై కేసులు బనాయించడం, బెదిరింపులకు గురి చేయడం, అక్రమంగా అరెస్టులు చేయడం వంటి చర్యలు గత ప్రభుత్వ నియంత్రిత పాలనకు నిదర్శనమని ఆయన దుయ్యబడ్డారు. అయితే ఎంతగా గొంతు నొక్కాలని ప్రయత్నించినా నిజం మాట్లాడే స్వరం ఎప్పటికీ నిలబడుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. పత్రికా స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం పడిపోతుంది అనే నిజాన్ని గ్రహించి సత్యాన్ని కాపాడడానికి, స్వేచ్ఛను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామివారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజాము నుండే ప్రత్యేక పూజలను నిర్వహించగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుప్రక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. భక్తులలో కూడా ముడుపు కట్టడం వలన వారికి మంచి జరుగుతుందని పలువురు భక్తులు తెలియజేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఆలయ వార్షికోత్సవ వేడుకను ఒక్కరోజు నిర్వహిస్తున్నట్లు, భక్తులు 50 మంది పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర సోదరి మనులందరికీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాభివందనాలు తెలిపారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం. సత్యాన్ని వెలికి తీసే క్రమంలో కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాత్రికేయులు చూపే నిబద్ధత, ధైర్యం అనే మంచి గుణాల కారణంగా వారి నైజం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని, సమాజ నిర్మాణం ప్రగతిలో వారి సేవలు అమూల్యం అని పేర్కొన్నారు. పోలాకి మండలం సంతలక్ష్మీపురం సర్పంచ్ యారబాటి నేలవేణి రమణ ఇంటి ఆవరణలో చెంగల్వ పూలు కనువిందు చేస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఏడాదిలో ఒక్క మే నెలలో మాత్రమే పోయడం వీటి విశిష్టత. పూసిన తర్వాత సుమారు 15 నుండి 20 రోజుల వరకు వాడిపోకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ పూలను విష్ణు అవతారాలు అని, ప్రత్యేకించి లలితాదేవులకు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా విశేషించి పూజిస్తారు. ఔషధ గుణాలు ఉండడం వీటి ప్రత్యేకత. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర సోదరి మనులందరికీ శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం. సత్యాన్ని వెలికి తీసే క్రమంలో కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాత్రికేయులు చూపే నిబద్ధత, ధైర్యం అనే మంచి గుణాల కారణంగా వారి నైజం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని, సమాజ నిర్మాణం ప్రగతిలో వారి సేవలు అమూల్యం అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ తీవ్రమైన సంక్షోభంలో పడింది అని సిక్కులు జిల్లా వాసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ బివి రవిశంకర్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, డాక్టర్ జిఎన్ రావు, ప్రొఫెసర్ మజ్జి రామారావులు మాట్లాడుతూ జర్నలిస్టులకు చట్టపరమైన రక్షణలను
బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు, పౌర సమాజం పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇట్లాంటి దినోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దానిని రక్షించడం, విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళులు అర్పించడం అనేవి పత్రికా ప్రపంచ దినోత్సవ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. సమాజంలో నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులకు చట్టపరమైన రక్షణ ఉండాలని, సమాజంలో నిత్యం అవినీతి అక్రమాలను వెలికితీసే జర్నలిస్టులకు కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ప్రభుత్వాలకు ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్పిన దాఖలాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గొడ్ల జగ్గారావు, గేదెల లక్ష్మి, గొర్లె వాసుదేవరావు, నందిగామ కామేశ్వరరావు, డాక్టర్ జిఎన్ రావు, ఎం మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆశల ఆకాంక్షలను నెరవేర్చే అందమైన రాజధాని అమరావతి అని టీడీపీ నగర అధ్యక్షుడు మాదర్పు వెంకటేష్ అన్నారు. నాడు కలల రాజధాని, నేడు తెలుగువారి కష్టంతో కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అండతో, కూటమి ప్రభుత్వం కృషి పట్టుదలతో, నిరంతర శ్రమతో అభివృద్ధి ప్రదాత, నవ్యాంధ్ర నిర్మాత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అద్భుతంగా అమరావతి రాజధాని ఆవిష్కరించబడుతుందని తెలిపారు. భావితరాల బంగారు భవిష్యత్తుకు అద్భుతమైన బాట అమరావతి రాజధాని అని, ఆంధ్రుల సమిష్ట కృషికి నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కార్యక్రమం నిన్నటి రోజున జరగడం ప్రతి తెలుగోడు గర్వించదగ్గ రోజు, గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. మనస్ఫూర్తిగా సంబరాలు చేసుకునే రోజు అని అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం జై హో అమరావతి, జై జై అమరావతి అని మాదర్పు వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు, కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు ఆయన తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం పంచాయతీ గొల్లపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పొన్నాం గ్రామ పంచాయతీ జనసేన నాయకుడు గుమ్మడి వెంకట్రావు అలియా శాంతారావు ఆధ్వర్యంలో జరిగిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా కార్యకర్తలంతా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రీకాకుళం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు తాటిరాజుల కూర్మారావు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పాత్రిని పాపారావు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శులు కొండ ఉదయ్, లత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ఎన్బిడబ్ల్యూపై దృష్టి పెట్టి త్వరితగతిన అమలు చేయాలని, సమగ్రమైన దర్యాప్తుతో ప్రాపర్టీ కేసులు ఛేదించాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ, జిల్లాలో గల డిఎస్పీలు, సిఐ, ఎస్ఐ, పోలీస్ అధికారులతో పెండింగ్లో ఎన్బిడబ్ల్యూ అమలు, చైన్ స్నాచింగ్, వాహనాల థెఫ్ట్, ఆలయాలు దొంగతనాలు, పగటిపూట రాత్రి సమయంలో జరిగే ఆస్తి నేరాలు దర్యాప్తుపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు కేసులలో ముద్దాయిలు ఉన్న వ్యక్తులపై కోర్టు వారు జారీ చేసిన ఎన్బిడబ్ల్యూను పోలీస్ స్టేషన్ల వారీగా ఎన్బిడబ్ల్యూ పెండింగ్, వాటి వివరాలు, పెండింగ్ నకు గల కారణాలు, ఎన్బిడబ్ల్యూ అమలు చేసేందుకు చేసిన ప్రయత్నం, ప్రగతి తదితర అంశాలపై పూర్తి స్థాయిలో ఆరా తీసి పెండింగ్ ఎన్డబ్ల్యూ త్వరితగతిన అమలు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, శారీరక దాడులు, ఎస్సీ ఎస్టీ పోక్సో, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, శారీరక దాడులు, ఎస్సీ ఎస్టీ పోక్సో వంటి కేసులలో నిర్ణీత సమయంలో ఏ వ్యక్తులపై ఎన్బిడబ్ల్యూ ఉన్నాయని గుర్తించి సదరు ఎన్బిడబ్ల్యూ దారులో వ్యక్తిగత వివరాలు, చిరునామా, ఇతర ఆధారాలు బట్టి గుర్తించి కోర్టులో హాజరుపరచాలని సూచించారు. కాన్ఫరెన్స్ లో జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా ఎస్పీతో పాటు డీసీఆర్బీ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు కోటేశ్వరరావు, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రామికులే దేశానికి నిజమైన సంపద, ప్రతి కార్మికుడి శ్రమను గౌరవించి అతని హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్ అన్నారు. శనివారం మేడే సందర్భంగా స్థానిక న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వివరించి న్యాయ సహాయం అందించాల్సిన విధానాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులు తమ చెమటతో దేశాన్ని ముందుకు
ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. మేడే కార్మికుల ఐక్యతకు పోరాటాలకు చిహ్నంగా నిలుస్తోందని తెలిపారు. 1886 మే 1న అమెరికాలో 8 గంటల పని దినం కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని షికాగోలో హే మార్కెట్ కాల్పులను గుర్తు చేశారు. ఈ చరిత్రను యువతకు తెలియజేసి కార్మికుల హక్కులను గుర్తించాలని అన్నారు. అనంతరం వారు జిల్లా కారాగారాన్ని సందర్శించి అక్కడి ముద్దాయిల పరిస్థితులను, వైద్య సదుపాయాలను పరిశీలించారు. న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని వారికి న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జి ఇందిరాప్రసాద్, డిప్యూటీ లేబర్ కమిషనర్ కె అజయ్, కార్తికేయ, న్యాయవాదుల బృందం, కార్మికులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో పెహల్గాం ఉగ్రవాది దాడిని ఖండిస్తూ ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 7 రోడ్ల జంక్షన్ నుండి కృష్ణా పార్క్, డే అండ్ నైట్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం వరకు సాగింది. ర్యాలీలో డాక్టర్లు, లాయర్లు, కవులు, రచయితలు, పెన్షనర్లు, జేసీస్, మానవతా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉగ్రవాదం నశించాలి, మత సామరస్యం వర్ధిల్లాలి, యుద్ధం వద్దు, శాంతి ముద్దు, జాతీయ సమైక్యత వర్ధిల్లాలి వంటి నినాదాలతో ర్యాలీ సాగింది. తొలుత ఉగ్రదాడిలో మరణించిన వారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ 1 నిమిషం పాటు మౌనం పాటించారు. ర్యాలీని ఉద్దేశించి ప్రముఖ వైద్యులు డాక్టర్ కె సుధీర్ మాట్లాడుతూ ఉగ్రవాదం దేశ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని, అభివృద్ధికి ఆటంకం అని ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదానికి ప్రజల మద్దతు లేకుండా వేరు చేయాలని, ప్రభుత్వం ఉగ్రదాడులను కట్టడం చేసి కఠినంగా వ్యవహరించాలని కోరారు. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతం రంగు పొలవకూడదని, ఓ మతం వారంతా ఉగ్రవాదులు అన్నట్టు ప్రచారం జరుగుతోందని, అది దేశ ఐక్యతకు ప్రమాదకరమని ఖండించారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జామి భీమశంకరం, ప్రొఫెసర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ ఉగ్రవాదం ఇరికిపంద చర్యని, నిరాయుధులైన అమాయక పర్యాటకుల్ని కాల్చి చంపడం హేయమైన చర్య అని విమర్శించారు. ఆల్ ఆంధ్ర మేజర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గుడివీధికి చెందిన బాబ్జీ అనే టాటా మ్యాజిక్ డ్రైవర్ కుటుంబ సభ్యులకు జిల్లా ఆర్టీఓ పివి గురునాథ్ రావు చేతుల మీదుగా 1,18,166 రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధంగా మానవతా దృక్పథంతో ఓ కుటుంబానికి అండగా నిలిచి ఆదుకోవడం గొప్ప విషయమని అన్నారు. మోటార్ రంగ కార్మికులు, డ్రైవర్లు, సోదరులు ఇలాంటి మంచి కార్యక్రమం అభినందనీయమని అన్నారు. తాను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొయ్యలగూడెం సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఆంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ కు ఎటువంటి ఆపద వచ్చినా మేమంతా ఐక్యంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మిక సంఘాల నాయకులు టి తిరుపతిరావు, అడ్మిన్లు శ్రీకాకుళం సురేష్, అనకాపల్లి వరప్రసాద్, పెద్దాపురం సురేష్, రాజం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ చదివిన విద్యార్థులకు స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సును నిర్వహిస్తున్నామని బొలినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో నైపుణ్యాలను అందించే ఈ సర్టిఫికేట్ ఈ కోర్సునకు డిగ్రీ పాస్ అయిన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అర్హులని అన్నారు. 18 నుండి 30 ఏళ్ల వయసు ఉండాలని అన్నారు. ఏడాది వ్యవధి గల ఈ కోర్సులో 6 నెలల పాటు అభ్యర్థులకు స్టైఫండ్ అందిస్తామని అన్నారు. ఈ కోర్సు పూర్తి అనంతరం ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు డిప్లొమా, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతాయన్నారు. వివరాలకు జెమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలోని తమ సంస్థ నందు సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు 9129999654 7995013422 సెల్ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సంఘ సేవకులు సోడవరం ఈశ్వర్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ కార్యాలయ ప్రాంగణంలో ఈశ్వర్రావు, బొమ్మన బాలాజీల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ నిర్వాహకులు సోడవరం ఈశ్వర్రావు మాట్లాడుతూ చలివేంద్రాన్ని నెల 17వ తారీఖున ప్రారంభించగా మధ్యలో మజ్జిగ పంపిణీ జరుగుతుందని అన్నారు. ఎవరైనా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలనుకుంటే 9401095731కి ఫోన్ చేయాలని కోరారు. తాను రచించిన అక్షరాలు తూటాలై పేలుతాయని, గర్జించే ప్రజా చైతన్యమని, ప్రగతికి నాంది పలికిన మహాప్రస్థానం శ్రీశ్రీ రహదారని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, నంది పురస్కార గ్రహీత సాసపు సత్యనారాయణ అన్నారు.
కంచరం ప్రజా గ్రంథాలయం ఆవరణలో నిర్వహించిన శ్రీశ్రీ జయంతి వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శ్రీశ్రీ నేర్పు, ఓర్పు, ఓదార్పు, మార్పు దిశగా నడిపించాయని అన్నారు. ప్రజా గ్రంథాలయం అధ్యక్షులు పొదిలాపు శ్రీనివాస్ అధ్యక్షత వహించి ఈ కార్యక్రమంలో తొలుత శ్రీశ్రీ చిత్రపటానికి శాసపు సత్యనారాయణ జాతీయ స్థాయి ఉత్తమ యువజన పురస్కార గ్రహీత పెంకి చైతన్య కుమార్లు పూలమాలాంకరణ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శాసపు సత్యనారాయణ, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కొదమ తిరుమలరావు, శతాధిక వ్యాసకర్త పిల్లా తిరుపతిరావు, కెంగువ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీలు వంటి మొలకెత్తించిన పప్పు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. శరీరంలో ఏమాత్రం కొవ్వు లేని లీన్ బాడీ కోసం ట్రై చేసేవారికి పెసర మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయమూ లేకుండా వీటిని రోజు తినొచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు. ఆకలి దప్పులు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తించిన పెసలలోని సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళి తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటియోలైటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా తొందరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లను సవ్యంగా అరిగి ఒంటిబడతాయి. పెసర మొలకల్లో ఉండే వైటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. పెసరపప్పును సూప్లు, సలాడ్లు ఇంకా రకరకాల వంటకాల్లో కూడా వాడుతూ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీ మాటే మా బాట.